సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'విశ్వంబర' సినిమాకి సంబంధించి డైరెక్టర్ వశిష్ఠ గారు ఒక ఇంటర్వ్యూలో అంటే స్టోరీ లైన్ ఏ విధంగా ఉంటుందో చెప్పేశారు సార్. అంటే 14 లోకాలు దాటి హీరోయిన్‌ని తీసుకురావడం భూమిపైకి అని చెప్పేసి ఆ స్టోరీ లైన్ మీకెలా అనిపించింది? అంటే కొన్ని భిన్నాభిప్రాయాలు మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో వ్యక్తమవ్వడం చూస్తున్నాం. సో మీరేం చెప్తారు సార్ దానికి సంబంధించి? అంటే ఫ్యాంటసీ మిక్స్ అయినటువంటి ఒక సాహసోపేత గాథ అని అతను మొదటే చెప్పాడు. కాబట్టి ఇలాంటి కథల్లో లాజిక్లు వెతకటం అనవసరం అనేది జగదేక వీరుని కథ నుంచి ప్రపంచం చెప్పుకుంటున్నటువంటి మాటే. కాబట్టి కొత్తగా ఇప్పుడు మనం దానిలో లాజిక్లు వెతకాల్సినటువంటి అవసరం లేదు. నిజానికి ఆ రోజుల్లో జంజాల, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తదితరులు కలిసి తయారు చేసినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి కథలో కూడా పెద్దగా లాజిక్స్ ఉండవు. అంటే అదొక ధోరణిలో నడవాలి. ప్రజలు లాజిక్కుల వైపు చూడకుండా చేసేంతగా వాళ్ళని రకరకాల అంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఇచ్చుకుంటూ అలా ట్రావెల్ చేయించుకుంటూ తీసుకెళ్ళిపోవాలి. అది ఈ తరహా సినిమాలకు సంబంధించినటువంటి ఒక స్కీమ్. ఆ స్కీమ్ వర్కౌట్ అయినటువంటి సినిమాలన్నీ కూడా పెద్ద హిట్లు అయినాయి. అది జగదేక వీరుని కథ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి కావచ్చు. అయితే ఇది ప్రాపర్గా వర్కౌట్ కాకపోతే మిస్ఫైర్ అయ్యేటువంటి ప్రమాదాలు ఉంటాయని కూడా కొన్ని సినిమాలు ఇండికేట్ చేసినాయి. అందులో ఒకటి చిరంజీవి గారి సినిమానే కావటం విషాదం కావచ్చు, కానీ అంజీ సినిమా నిజానికి అది వాళ్ళు అనుకున్న లైన్ ఓకే, కాకపోతే అది డిలే కావటము, ఆ టైంకి అది ప్రాపర్ ఫుడ్ జనాలు తీసుకోకపోవడం, ఇలా రకరకాల ఇబ్బందుల వలన ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు మొదట సినిమా అనుకున్నప్పుడు అనుకున్నటువంటి లైన్ ఓకే. ఇలాంటి సమస్యలు, సాంకేతిక సమస్యలు ఇవేవీ లేకుండా అనుకున్న టైంలో గనక సినిమా పూర్తయి ఆడియన్స్ ముందుకు వచ్చేస్తాయి. అంటే ఒక సినిమా అనౌన్స్ అయిన తర్వాత ఆడియన్స్ దాన్ని చూడటానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ ప్రిపేర్ అవుతున్నటువంటి దశలో ఆ సినిమా అదే మూడ్లో వచ్చేస్తే దానికి కనిపించేటువంటి రెస్పాన్స్ డెఫినెట్గా బాగుంటుంది. ఏదో కొన్ని సినిమాలు డిలే అయినప్పటికీ జనాలు కనెక్ట్ అవుతారు. లవకుశ సినిమా అంత డిలే అయింది, అయినప్పటికీ అది జనాలను విపరీతంగా కనెక్ట్ చేసుకుంది, సంవత్సరాల తరబడి ఆడేసింది. ఎన్ని సంవత్సరాలు తీశారో అన్ని సంవత్సరాలు ఆడేసింది అని చెప్పుకోవడానికి అలాంటిది కొన్ని ఉంటాయి, ఎక్సెప్షనల్ కేసెస్. అన్ని సినిమాలకే ఆ సిద్ధాంతం వర్తించదు అని అంజీ లాంటి సినిమాలు ప్రూవ్ చేసేసినాయి. సో ఈయన 14 లోకాలు తిప్పుతాడా లేకపోతే ఇంకో 2 లోకాలు కలిపి తిప్పుతాడా అనేది ఆయన ఇష్టం డైరెక్టర్గా. ఆడియన్స్ లాజిక్ వైపు ఆలోచించకుండా చేయగలిగేటంత టైట్ స్క్రీన్ ప్లేతో సినిమాని డ్రైవ్ చేస్తున్నాడా, ప్రేక్షకులకు అనుక్షణం వాళ్ళని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేటువంటి సన్నివేశ కల్పన ఉంటుందా, ఇవే ప్రశ్నలు జనాలకి. కాబట్టి ఏ సినిమా అయినా తీసుకోండి, ఫ్యాంటసీ సినిమా అంటేనే అది లాజిక్కి దూరంగా నడుస్తుంది అని అర్థం. ఇప్పుడు రామాయణంలో కూడా ఆంజనేయ స్వామి అక్కడి నుంచి ఆ సముద్రాన్ని లంఘించాడు అనేది ఎవరికైనా సాధ్యమేనా? కానీ ఆయనకి సాధ్యమని చెప్పారు, దానికి ఒక రీజన్ చెప్పారు. అంటే ఈ రీజనింగ్ ఎలా ఉంటుందంటే ఆయన శక్తి ఆయనకే తెలియదు, ఎవరన్నా చెప్తే ఆయనకు తెలుస్తుంది అనేటువంటి ఒక రీజన్ చెప్పి ఆయన గురించి జనాలందరూ విపరీతంగా పొగుడుతారు. నువ్వు ఈజీగా దాటగలవు, ఇది పెద్ద కష్టమేం కాదు నీకు, ఇదేంటి అసలు ఇంతకు మించిన సముద్రాలు కూడా దూకగలవు అని చెప్పి అందరూ అంటే ఆయన పెరిగిపోయి పొంగిపోయి అలా ఈజీగా సముద్రాన్ని లంఘించాడు. సముద్రాన్ని లంఘించటం కోసం ఈ బేస్మెంట్ సన్నివేశం, ఈ సన్నివేశంలో ఆయన వ్యక్తిత్వం, ఆయన పొగడ్తలకి కొంత టెంప్ట్ అవుతాడు అనేటువంటి ఒక వాతావరణం, ఇవన్నీ మిక్స్ చేసి ఆ ముందు సన్నివేశం నడపడం వలన తర్వాతది అసలు దూకుతారా, ఎవరివైనా సాధ్యమవుతుందా అనేటువంటి లాజిక్ వైపు ఎవరో ఆలోచించరు. ఇలా లాజిక్ వైపు ఆలోచించకుండా సన్నివేశాలని డిజైన్ చేసుకుంటూ వెళ్ళటం, దానికి ఒక రీజనింగ్ ఇస్తున్నట్టుగా కనిపించేటువంటి, అది రీజన్ కాదు యాక్చువల్గా, కానీ ఒక రీజనింగ్ ఇస్తున్నట్టుగా కనిపించాలి. అలాంటి ఒక స్క్రీన్ ప్లేతో నడిచే సినిమా అయ్యుంటే విశ్వంభర డెఫినెట్గా వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనే పేరుతో ఇలాంటి సినిమాలు చూడటానికి ప్రజలు కొంత ఉత్సాహం చూపిస్తున్నారు.
అది పర్టికులర్గా మల్టీప్లెక్స్ ఆడియన్స్. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ వస్తారా లేదా అనేది అసలు ఆ ప్రశ్న డిలీట్ చేసేయటం బెటర్ అనే వాతావరణంలో ఉన్నాం మనం. మల్టీప్లెక్స్లకు వెళ్ళి కుర్రాళ్ళు సరదాగా ఎంజాయ్ చేసేటువంటి కంటెంట్ గనక ఉంటే థియేట్రికల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళకి ఒక పంట పండినట్టుగానే భావించాలి. మరి అలాంటి ఒక ఫీస్ట్, ఒక విందు చిరంజీవి అలాగే వశిష్ఠ కలిపి ఇస్తారేమో చూడాలి. ఇస్తే అతను డైరెక్టర్గా నిలబడిపోతాడు. చిరంజీవి గారితో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఒక డెఫినెట్గా ఒక బెటర్ గుర్తింపు అయితే దొరుకుతుంది. ఈ టైంలో ఆయన భోళాశంకర్ అనేటువంటి ఒక డిజాస్టర్ నుంచి ఈ సినిమాకి వచ్చాడు. కాబట్టి ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్గా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత డైరెక్టర్ మీద ఉంది. ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ చేయడం ద్వారా తన కెరియర్కి ఒక ప్రాపర్ వే నిర్మాణం జరిగిపోతుంది దానంతటదే, ఇతని ప్రమేయం లేకుండానే. అందుకని ఆ వే రూపొందించుకోవటానికి తను ఎంతవరకు కష్టపడ్డాడు, ఎంత అంటే ఆయన్ని కన్విన్స్ చేసి ఈ సినిమాకి ఒప్పించడంలోనే అతను విజయం సాధించాడని అందరూ పొగిడారు. ఆ పొగడ్తలకి నిజంగా అర్హుడా కాదా అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అతనికి ఉంది, చిరంజీవి గారికి కాదు. చిరంజీవి గారికి ఈ సినిమా విజయం సాధించినా సాధించకపోయినా ఆయనకు వచ్చినటువంటి నష్టమేం లేదు. కానీ డైరెక్టర్ మీద పూర్తి ప్రెజర్ ఉంది, అనుమానాలు రకరకాలుగా అతని గురించి ఆలోచిస్తోంది. చిరంజీవి అభిమానులు అందరూ అభిమాన సందోహం మొత్తం అదే ఆలోచిస్తోంది. ఇతను నీట ముంచుతాడా పాల ముంచుతాడా అనేటువంటి ఒక సందేహంతో ఉన్నారు వాళ్ళందరూ. ఇతను పాల ముంచుతాడు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి కలిగించాల్సిన అవసరం ఉంది. ఇతను ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించి విడుదలైనటువంటి కంటెంట్ కొంచెం అటు ఇటుగానే ఉంది, ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. ఆ ఇంప్రెసివ్గా అనిపించేటువంటి ఒక థియేటర్కి పుల్ చేసేటువంటి ఒక కంటెంట్ ఏదో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రిలీజ్కు సంబంధించిన కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ వాళ్ళు చెప్పినటువంటి డేట్లో ఉంటుందా లేకపోతే పోస్ట్పోన్ అవుతుందా అనేది అనేక సందేహాలు. జనవరికి ముందే రావాలి ఈ సినిమా, ఎందుకంటే జనవరిలో ఆల్రెడీ ఇంకో సినిమా ఉంది. ఆ సినిమా కంటే చాలా ముందు ప్రారంభమైన సినిమా ఆ తర్వాత రిలీజ్ చేయటం బాగోదు, మరీ డిలే అయిపోతుంది. అందుకని ముందే తీసుకొచ్చి ఆ సినిమాకి ఒక మంచి వాతావరణం కల్పిస్తుందా ఈ సినిమా, ఏది అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాకి ఒక వాతావరణం క్రియేట్ చేస్తుందా ఈ సినిమా అని ఒక హోప్ ఉంది అభిమానుల్లో. మరి ఆ హోప్ను నిలబెడుతుందా ఈ సినిమా అనేది చూడాలి. ఆ ప్రెజర్ ఉంది డైరెక్టర్ మీద, ఆ బాధ్యత ఉంది. ఇప్పుడు ఆ బాధ్యతని ప్రాపర్గా డెలివరీ చేయగలడా అనేది చూడాలి. ఈ 14 లోకాలు 20 లోకాలు ఇంకొక 2 లోకాలు కలిపి మీరు ఏదైనా చేయండి, కానీ థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయండి, ఎమోషనలైజ్ చేయండి, ఎంటర్టైన్ చేయండి. అవి 3 చేయగలిగితే మీరు డెఫినెట్గా సినిమాని వాళ్ళు భుజాన్ని వేసుకుని మోసుకుని వెళ్ళిపోతారు. ఆ కాన్ఫిడెన్స్ కనిపించాలి డైరెక్టర్లో. డైరెక్టర్ మాట్లాడే ప్రతి మాటలోనూ కాన్ఫిడెన్స్ కనిపించాలి. ఆ ఇంటర్వ్యూలో ఆయన ప్రజలకు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది, కానీ ఆయనలో ఒక బలమైనటువంటి నమ్మకం, 100కి 100% నమ్మకం కనిపించలేదు. అది ఎక్కడో 80 ఆ ప్రాంతాలకు వచ్చి ఆగుతోంది మీటర్. అందుకని ఇంకొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి ఆయన. అప్పుడు ఈ మీమ్స్ అవి రావు, అసలు ఆస్కారమే ఉండదు. అందుకని తన బిహేవియరు, తన బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ కౌంట్ అయిపోతుంది తెలియకుండానే. ఆ తెలియకుండా కౌంట్ అయిపోతుంది అనేటువంటి జ్ఞానం ఉండాలి. దాంతో బిహేవ్ చేయగలిగితే సినిమాకి ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా డైరెక్టర్ మీదే ఉంది. ప్రస్తుతానికైతే ఆయన ఆ స్థాయి ఇంప్రెషన్ కలిగించలేదు. కలిగించడానికి ఏం చేయాలనేది తనని తాను ప్రిపేర్ చేసుకుని రావాలి. అండ్ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికి కూడా ఒక గందరగోళం ఉంది సార్. ఈ సంవత్సరం వస్తుందా లేకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుందండి? ఎందుకంటే ఆల్రెడీ ఒకటి సంక్రాంతికి ఫిక్స్ అయిపోయింది. అదే నేను చెప్పాను ఇందాక, సంక్రాంతికి ఒక సినిమా ఉంది కాబట్టి దానికంటే ముందే రావాల్సిన అవసరం ఉంది. అవును, దాని తర్వాత అంటే డిలే అయిపోతుంది. ఎందుకంటే ఆ సినిమా ఐడియా కంటే ముందే ఈ సినిమా నిజానికి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా టైంలో ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. వాళ్ళు ఒరిజినల్గా చెప్పిన డేట్ ప్రకారం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం సాధించిన తర్వాత అనుకున్న ప్రాజెక్టు చిరంజీవితో అనిల్ రావిపూడి చేస్తున్నటువంటి ప్రాజెక్ట్.
కాబట్టి అది అప్పటికే అయిపోయి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ గేమ్ చేంజర్ కోసం పోస్ట్‌పోన్‌మెంట్ అన్నారు అప్పుడు. గేమ్ చేంజర్ కోసం పోస్ట్‌పోన్‌మెంట్ అన్నారు. తర్వాత ఇంకొక డేట్ అనౌన్స్ చేశారు. ఆ డేట్ కూడా మిస్ అయింది. మే 9. ఆ రోజున తమ్ముడి సినిమా వస్తుందన్నారు. తమ్ముడి సినిమా లేదు, అన్నయ్య సినిమా లేదు, ఏ సినిమా లేకుండానే గడిచిపోయింది. ఇలాంటి కన్ఫ్యూజన్స్ మధ్య నెమ్మదిగా 6 నెలలు గడిచిపోయింది. మీరు రిలీజ్ డేట్ అనుకున్న డేట్ నుంచి 6 నెలలు గడిచిపోయింది. ఇంకొక 2 నెలలు టైం తీసుకుని మీరు రిలీజ్ చేసినా, ఇంకొక 6 నెలలు టైం తీసుకుని చేసినా ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఆ సినిమా డేట్ దాటి రిలీజ్ చేస్తే మాత్రం కొంత ఇబ్బంది పడుతుంది సినిమా. ఓకే. అందుకని ప్రాజెక్ట్ ఇన్ టైంలో పూర్తి చేసి రిలీజ్ చేయటం కూడా ఆ సినిమా విజయానికి కొంత దోహదపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది నమ్మి ఆచరించేటువంటి డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు. పూరి జగన్నాథ్ లాంటి వాడు. పూరి జగన్నాథ్ ఫ్లాప్ అంటే ఆ సినిమా ఫ్లాపా హిట్టా అనే దాంతో సంబంధం లేకుండా సినిమా ప్రారంభించిన రోజే రిలీజ్ డేట్ మీద కొంత కాన్ఫిడెన్స్తో చెప్పేస్తాడు. బలానా డేట్ అనుకుంటున్నాము, అది ఒక నెల తర్వాత ప్రకటిస్తాము అనే మాట ముందే చెప్పేస్తాడు ఆయన. చెప్పి ఆ టైం బౌండ్లో ప్రిపేర్ అయిపోయి అన్నీ రెడీ చేసుకుని ప్రిపేర్ అయిపోయి చెప్పేస్తాడు డేట్. అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. జనాలు ఏమిటి అని చూడటానికి వస్తారు, ఆ మూడ్లో ఉంటారు. ఆ మూడ్లో ఉన్నప్పుడే సొమ్ము చేసుకోవాలి. ఆడియన్స్ ఆ మూడ్ దాటిన తర్వాత వాళ్ళల్లో రకరకాల డీవియేషన్స్ మొదలవుతాయి. ఎప్పుడైతే ఆ డీవియేషన్స్ మొదలైనాయో అప్పుడు మీరు వడ్డన చేసినా కానీ ఉపయోగం ఉండదు. అంటే ఆకలి తీరిపోయిన తర్వాత మీరు ఏం పట్టుకొచ్చి వడ్డించినా జనాలు తినచ్చు తినకపోవచ్చు. ఆకలి మూడ్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా మీరు కొద్దిపాటి ఇవే అంటే 2-3 డిష్లు పెట్టినా ప్రాపర్గా పెట్టేస్తే అది తినేసి ఆనందపడిపోతారు వాళ్ళు. మీరు భారీ ఎత్తున షడ్రసోపేతమైనటువంటి విందు భోజనం పెట్టక్కర్లేదు. వాళ్ళకి ఆకలి తీరిపోయిన తర్వాత మీరు ఏది పెట్టినా వాళ్ళకి వెగటుగానే అనిపించవచ్చు, లేదు చిరాకు పుట్టవచ్చు. ఎంతసేపు కూర్చోబెట్టి పెడుతున్నారు అనేటువంటిదే గుర్తుంటుంది. అందుకని ఆ అభిప్రాయం ఆడియన్స్లో తీసుకురాకూడదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.